అందరికీ నమస్కారం అండి. ఈ రోజైతే ఒక ముఖ్యమైన వ్యక్తి, అదేవిధంగా ఒక కీలక వ్యక్తి. అందరికీ నమస్కారం అండి. భారతదేశంలోని ఒక కీలక వ్యక్తి అయితే ఈరోజు కన్నుమూయడం జరిగింది. దాని గురించి ప్రముఖ వ్యక్తులు, ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎందరో హీరోలు, చాలామంది కూడా ప్రముఖ వ్యక్తులు అందరూ కూడా ఆయనకి సంతాపం వ్యక్తం చేసి ప్రతి ఒక్కరు కూడా ట్వీట్లు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అంత ప్రథమమైన, అంత లెజెండరీ వ్యక్తి అయితే ఈరోజు చనిపోయారు. ఆయన ఎవరు, అసలు ఎలా చనిపోయారు, ఆయన అసలు ఎక్కడ వారు అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని పూర్తిగా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాలీవుడ్ సీనియర్ నటుడు, అదేవిధంగా లెజెండరీ నటుడు అయినటువంటి, హీరో అయినటువంటి ధర్మేంద్ర అయితే కన్నుమూయడం జరిగింది. ఆయన ఇటువంటి వ్యక్తి కాదు. ఆయన హిస్టరీ తెలుసుకోవాలంటే కనుక చాలా పెద్ద సమయం పడుతుంది. ఎందుకంటే టాప్ హీరో, చాలా పాత హీరో, డబ్బు సంపాదించి బాలీవుడ్లో నెంబర్ 1గా నిలబడిన వ్యక్తి అనమాట. అయితే అమితాబ్ బచ్చన్కి ధీటుగా ఉండే వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తి చనిపోయాడు. అటువంటి వ్యక్తి చనిపోవడంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అంత ప్రథమమైన వ్యక్తి అని చెప్పేసి వార్తలు కూడా బాగా వస్తూ ఉన్నాయన్నమాట. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడపలు ఆలో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.